Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రత్యేకంగా ప్రభువు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారని నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక లేఖన భాగాన్ని ప్రభువు మనకి ధ్యానించుకోవడానికి మన ముందు ఆ లేఖన భాగాలను పెట్టి ఉన్నారు. గడిచినటువంటి దినాలలో మనము యోధా దేశం నుండి ప్రవక్త దైవజనుడు బేతేలుకు పంపబడడం, ఆ బేతేలులో బలిపీఠం మీద ధూపం వేస్తున్నటువంటి యెరోబాముతో దేవుని యొక్క ప్రవచనము చెప్పబడడం మనం చూసాం. 13వ అధ్యాయము 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును. ఈ ప్రవచనాన్ని దైవజనుడు ఆ బలిపీఠముతో చెప్పడం మనం గతించినటువంటి సెషన్స్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది మనం ఏ శీర్షికతో పెట్టామంటే బలైన దైవజనుడు నువ్వెంత అనేటువంటి దాంట్లో క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాస్తవానికి మనము ఇప్పుడు రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం నుండి మనం కంటిన్యూ అవ్వాలి. యోషియా అనేటువంటి ప్రవచనాన్ని మనం వదిలిపెట్టాం కాబట్టి దాన్ని కంప్లీట్ చేసుకుంటే తదుపరి సెషన్లో మిగిలినటువంటి అధ్యాయాలను మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ యోషియా గారి యొక్క జీవితము, యోషియా తన యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉంది, ఆ రాజ్య పరిపాలన నుండి మనం ఏం తెలుసుకోవాలి, దీని కొరకు ఒక లేఖన భాగాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము, అలాగే 23వ అధ్యాయము. దీనికి అనుగుణంగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము, 35వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో కూడా యోషియా గారి యొక్క రాజ్య పరిపాలన, అంత మాత్రమే కాకుండా తన యొక్క జీవితంలో ఎలాంటి కార్యాలు, ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయో మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం, మొదట యోషియా గారి గురించి మనం తెలుసుకుందాం, తర్వాత ఆయన చేసినటువంటి పనులు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని, యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. ఇప్పుడు చదువుకున్నటువంటి అధ్యాయంలో యోషియా గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు ముందు చెప్పాను. అయితే వాస్తవానికి 34వ అధ్యాయం 1వ వచనంలో యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఇప్పుడు యెరూషలేములో యోషియా గారు ఎన్ని సంవత్సరాలు ఏలారండి, ఏలుబడి చేశారు అంటే 31 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో ఆయన రాజుగా పరిపాలన చేయడానికి రాజుగా ఎన్నుకొనబడ్డాడు. 8వ వచనంలో చెప్పబడుతుంది, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున, 18వ సంవత్సరం, ఏలుబడిలో 18వ సంవత్సరం. ఆయనకి వయసు ఎంత? 8 సంవత్సరాలు. ఇప్పుడు ఏలుబడిలో 18వ సంవత్సరం, ఈ 8 సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాలు, 26 సంవత్సరాలు ఉన్నాయి. ఓకేనా? 26 సంవత్సరాల ఈడు కలిగినటువంటి యవ్వనస్తుడు రాజు యోషియా గారు. యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. శిథిలావస్థకు వచ్చింది,
బాగు చేయాలనేటువంటి ఆలోచన రాజు అయినటువంటి యోషియాకి వచ్చింది. కొంతమందిని పంపించాడు, బెన్యామీనీయులు, యూదులు. మనము మందిరానికి వెళ్ళినప్పుడు కానుకలు ఇచ్చేవారు. ఈ కానుకల ద్రవ్యం ఎంతో చూసి రండి అని శాస్త్రి అయినటువంటి షాఫానును కొంతమందిని పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ద్రవ్యం ఎంతో చిందో చూసినటువంటి తర్వాత 14వ వచనం చదువుతాం. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికేనని శాస్త్రియకు షాఫానుతో తెలియజేశాడు. నాకు ఈ వచనం చదివినప్పుడు చాలా విడ్డూరం అనిపించింది. మీరు కోనసీమ ప్రాంతానికి వెళ్ళండి, కోనసీమ ప్రాంతానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నాకు ఒక కొబ్బరికాయ దొరికింది అనండి. వాళ్ళందరూ ఎలా చూస్తారో తెలిసి మిమ్మల్ని విచిత్రంగా చూస్తారు. ఎందుకంటారు? అసలు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, కోనసీమ అంటేనే కొబ్బరికాయలు. ఇప్పుడు అలాంటి చోటకెళ్ళి నువ్వు కొబ్బరికాయ దొరికిందా నాకు అన్నావంటే నిన్ను ఎలా చూస్తారంటే వింతగా చూస్తామన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈడు ఏ దేశం నుంచి వచ్చాడో, కొబ్బరికాయ కూడా చూడలేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చి ఉంటాడు అని విచిత్రంగా చూస్తారు. అరబీ దేశానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒక బోరేయండి. అక్కడికి వెళ్ళి బోరేసిన తర్వాత నాకు పెట్రోల్ పడ్డది అనండి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చూస్తారు తెలుసా? మరి కొత్తగా ఉన్నావు ఇటు నువ్వు అన్ననే. మా దేశం అంతా కూడా ఎలాగుంటుందంటే పెట్రోల్ దొరుకుతుంది. చేపల చెరువులోకి వెళ్ళి వల వేయండి. వల వెలిసిన తర్వాత నాకు చేపలు దొరికినాయోహో అనండి. వాళ్ళందరూ ఎలా చూస్తారో తెలుసా? విచిత్రంగా చూస్తారనమాట. ఎందుకు విచిత్రంగా చూస్తారంటే నువ్వు చేపల చెరువులోకి వెళ్ళి వల వేసిన తర్వాత నీకు చేపలు దొరకకపోతే ఏం దొరుకుతాయి? నువ్వు కోనసీమలోకి వెళ్ళి చూసిన తర్వాత నీకు కొబ్బరికాయలు కాకపోతే మరి ఇంకేం దొరుకుతాయి? నువ్వు అరబీ దేశానికి వెళ్ళి బోరేసిన తర్వాత నీకు పెట్రోల్ కాకపోతే ఇంకేం దొరుకుతుంది? దేవుని యొక్క మందిరానికి అనేసరికి మనకి గుర్తొచ్చేది ఏంటి? ఏం గుర్తు ఒకసారి చెప్పండి. దేవుని యొక్క మందిరానికి పరిశుద్ధ గ్రంథం గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, వాక్యం గుర్తొస్తుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథం గుర్తొస్తుంది. దేవుని యొక్క మందిరములో ధర్మశాస్త్రం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం గురించి మోషే గారు ఒక మాట సెలవిస్తారు. చూడండి, ప్రతి ఒక్కరు ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానికి ముందుగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించున్నది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచండి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. ఎక్కడ ఉంచాలటండి? నిబంధన మందసం పక్కనే ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి. మోషే గారు శాంతం మొత్తం అంతా రాసి ముగించినటువంటి తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేవీలకు ఇచ్చి, ఇదిగో మీరు ఈ యొక్క లేవీలు యాజకత్వం చేస్తున్నారు కదా, మందిరపు పని, బాధ్యత, పరిచర్య అంతా కూడా లేవీలుదే. దేవుని మందసం పక్కన అతి పరిశుద్ధ స్థలములో మందసం పక్కనే ఉండాలా? మరి ఇప్పుడు హిల్కియా వెళ్ళి వెతికినప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ మూలన పడిందో తెలీదు. దేవుని మందసం ఉండాలి, ఆ మందసం పక్కనే దొరకాల. దొరకడం కాదు, పక్కనే ఉండాలి. కానీ
ఆ యొక్క గ్రంథము దొరికిందంట. ఎక్కడ ఉందో తెలీదు, బూజు పట్టేసి ఉంది, మట్టి పట్టి ఉంది. దేవుని యొక్క గ్రంథం లేదే అనేటువంటి బాధ కూడా లేకుండా పోయింది. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. ఏం చేయాలండి? ధర్మశాస్త్రము మందసం పక్కన ఉండాలి. దాని ప్రతి యాజకులైనటువంటి లేవీల దగ్గర ఉండాలి, ఒక ప్రతి. రెండో ప్రతి రాజు దగ్గర ఉండాలి. రాజే స్వతహాగా రాసుకోవాలట ధర్మశాస్త్ర గ్రంథం. ఈనాడంటే జిరాక్స్లు వచ్చాయి కదండి, ఇలాగెళ్ళి అలా తీసుకుని వస్తాం. కానీ ఆనాటి కాలంలో మోషే గారు రచించినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను, ఈ యొక్క గ్రంథాన్ని శాంతము రచించినటువంటి తర్వాత నీవు దేవుని యొక్క మందిసంలో పక్కన ధర్మశాస్త్ర గ్రంథాన్ని సాక్షార్థంగా పెట్టాలా, మొదటిది. రెండవది, లేవీలైనటువంటి యాజకులకి ఒక ప్రతి ఉండాలి, ఎలా కార్యాలు, పరిచర్య కార్యాలు నిర్వర్తించాలి అనేది ఒక ప్రతి యాజకుల దగ్గర ఉండాలి, లేవీల దగ్గర ఉండాలి. రెండవది, రాజు సహితం ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండాలి, తానే రాసుకోవాలి. ఎందుకు అంటే దాని ప్రకారం పరిపాలన జరగాలి. దాని ప్రకారం రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు తీర్పులను ఇవ్వాలి. దాని ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి పండుగలను ఆచరించాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది బూజు పట్టేసింది. అసలు ధర్మశాస్త్ర గ్రంథం లేదే అనేటువంటి ఆలోచన కానీ ఎవ్వరికి లేకుండా పోయింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి కదండి. ఒక్కరంటే రాజు మొదలుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజల వరకు అసలు దేవుని యొక్క ధర్మశాస్త్రమే మాకు లేదే అనేటువంటి బాధ లేదు. ధర్మశాస్త్ర గ్రంథం లేకపోవడం వల్ల రాజ్యంలో విస్తారమైనటువంటి పాపము, రాజు విస్తారమైన విధంగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ పాపం చేయడానికి కారకమయ్యారు. ధర్మశాస్త్రం లేక, ధర్మశాస్త్రం చదవక, ధర్మశాస్త్రాన్ని గ్రహించక, ధర్మశాస్త్రాన్ని తమ జీవితాల్లో ఏర్పాటు చేసుకోలేకపోవడం ద్వారా రాజ్యములో విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైనది, అంత మాత్రమే కాకుండా హేయమైనటువంటి కార్యాలు, శత్రువులు అవలంబిస్తున్నటువంటి కార్యాలు సైతము ఇశ్రాయేలీయులు, యూదా దేశంలో ఉన్నటువంటి వారు అవలంబించారండి. ఎప్పుడైతే మందిర పని కొరకు సిద్ధపరచడానికి, పవిత్రం చేయడానికి, శిథిలావస్థకు వచ్చినటువంటి దాన్ని బాగు చేయడానికి మొత్తం అంతా కూడా వెతికించాడు, ద్రవ్యాన్ని కొరకు మొత్తం దేవాలయాన్ని అంతా కూడా సేకరించినప్పుడు ద్రవ్యం ఉంది, రెండోది ఏముంది? ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథం దేవుని మందిరంలో ప్రధానంగా ఉండాల్సింది ఇది. మరి ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడైనటువంటి హిల్కే ఏమంటున్నాడంటే, నాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందో అంటున్నాడండి. మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికిందో అంటున్నాడు. ఆశ్చర్యంగా లేదు మనకి? ఆశ్చర్యంగానే ఉంది. మందిరంలో ధర్మశాస్త్రం ఉండాలి, అలాంటిది దొరికింది అంటున్నాడు. అంటే ఏమవుతుంది? బూజు పట్టేసింది. దాన్ని ఎవరు చదవట్లా, దాన్ని ఎవరు పఠించట్లా. దాని ద్వారా ఎవరు కూడా యెహోవా ఆజ్ఞల ప్రకారం రాజు పరిపాలన చేయట్లేదు, ప్రధాన యాజకుడు సేవ చేయట్లేదు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేయట్లేదు, అనుసరించి నడట్లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడట్లేదు. పాడుపడిపోయింది.
దేవుని యొక్క ధర్మశాస్త్రం బూజు పట్టేసింది, మట్టి పట్టేసింది. దొరికింది అంటే అర్థం ఏంటంటే కనుమరుగైపోయింది అనమాట, అది కనబడకుండా పోయిందనమాట. 14వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ద్రవ్యాన్ని ఎంత వచ్చిందో లెక్క కట్టాడండి. కానుకలు ఎంత వచ్చినాయో లెక్క కట్టాడు. ఇప్పుడు ఎంత ద్రవ్యం వచ్చిందో మందిరంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు, మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడింది. మొత్తం అంతా కూడా వెతుకుతుంటే, ద్రవ్యం అంతా కూడా ఎంత ఉందని వెతుకుతుంటే అప్పుడు దొరికిందట. సాధారణంగా మనం ఇల్లులు శుభ్రం చేస్తూ ఉంటాం, పండగలకు వచ్చినప్పుడు, మన క్రిస్మస్, ఈస్టర్లో వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా కూడా ఏం చేస్తారండి, మొత్తం శుభ్రపరిచేస్తాం. శుభ్రపరిచేసినప్పుడు అప్పుడు కనపడుతుంది మనకి. ఎప్పుడో పెట్టుంటాం మనం, మన ఇంటి పక్కన వడ్డీలకి ఇచ్చుంటామే, రాయించుకుని ఉంటాం, పలానా తేదీకి ఇంత రూపాయల వడ్డీకి నువ్వేం చేయాలా, నీవు మాకు తిరిగి ఇయ్యాలి అని చెప్పి రాయించుకుని ఉంటాం ఒక నోటు. అది దొరకలేదు, కనపడలేదు. మన ఇంట్లో మనం అప్పుకి ఇచ్చినటువంటి ఆ నోటు మనం శుభ్రం చేసినప్పుడు దొరికితే ఎంత సంతోషపడతాం మనం. అయ్య బాబు, పోయింది అనుకున్నటువంటి వడ్డీ డబ్బులు మరలా తిరిగి వచ్చాయని ఎంత సంతోషపడతాం. ఇప్పుడు ఈ యొక్క గ్రంథం దొరికినప్పుడు యాజకుడైనటువంటి హిల్కీయా శాస్త్రి అయినటువంటి షాఫానికి అప్పగించాడు. యాజకుడైనటువంటి హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని, శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అయ్యా శాస్త్రి గారు, మోషే దేవుని యొక్క గ్రంథాన్ని రచించాడు కదా, ఆ గ్రంథం దొరికింది అని శాస్త్రితో చెప్పినప్పుడు, శాస్త్రి వెళ్ళి రాజుతో చెప్పినప్పుడు చెప్పి దాన్ని ఏం చేశాడండి, వినిపించాడు. మీకు అందరికీ కూడా నేను అడుగుతున్నాను, ద్రవ్యం ఒక పక్కన ఉంది, ఒక పక్కన ద్రవ్యం ఉంది, అర్థమవుతుందా? ఒక పక్కన డబ్బు ఉంది, ఒక పక్కన దేవుని యొక్క వాక్యం ఉంది. మనం ఏది కోరుకుంటాం? మామూలుగా ముందు వెళ్ళేది ఎక్కడికి వెళ్తుంది? డబ్బు దగ్గరికే, ఖచ్చితంగా డబ్బు దగ్గరికి వెళ్తుంది. ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, ఈ ద్రవ్యం ఉంది. మనం దేన్ని కావాలనుకుంటున్నాం? ద్రవ్యం కావాలనుకుంటున్నాం. ఓ పాస్టర్ గారు తన యొక్క పుట్టినరోజు వేడుకకి సంఘస్థులందరికీ కూడా ఏమిచ్చారంటే, గిఫ్ట్లు పంచి పెడదామని అందరికి ఏమనుకున్నారంటే చీరలు ఇద్దాం అనుకున్నారు, చర్చిలో ఉన్నవారి అందరికీ. ఆ పాస్టర్ గారు ఆ పుట్టినరోజు వచ్చింది, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ, అమ్మ పలానా రోజు నా జన్మదినం కాబట్టి మీరే నాకు ఇవ్వడం కాదు కానీ నేను మీకు ఇస్తాను అని చెప్పి ఏం చేశారంటే, ఒకవైపున బైబిల్ పెట్టాడు, ఒకవైపున చీరలు పెట్టాడు, మంచి మంచి చీరలన్నీ పెట్టాడండి. ఇప్పుడు మీకు ఏం కావాలో ఆయన్ని పట్టుకెళ్ళండి. అమ్మా, మీకు బైబిల్ కావాలంటే బైబిల్ పట్టుకెళ్ళండి, బైబిల్ ఒకటే పెట్టాడు. మీకు చీరలు కావాలా, మీకు ప్యాంటు షర్ట్లు కావాలా, వస్త్రాలు కావాలా, పట్టుకెళ్ళండి. అందరూ వస్తున్నారు. చీరలు పట్టుకెళ్ళేవారు చీరలు పట్టుకెళ్తున్నారు, డ్రెస్సులు పట్టుకెళ్ళేవారు డ్రెస్సులు పట్టుకెళ్తున్నారు, ప్యాంటు షర్ట్లు పట్టుకెళ్ళేవారు ప్యాంటు షర్ట్లు పట్టుకెళ్తున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళే పట్టుకెళ్తున్నారు. బైబిల్ ఎవరు పట్టుకెళ్ళట్లా. చివరికి ఒక బామ్మగారు వచ్చి అన్నారా, అయ్యారు రేపు మాపు పోయే నాకు ఈ చీరలన్నీ ఎందుకు, ఈ చీరలన్నీ నేనేం చేసుకుంటాను, నాకు బైబిల్ ఇవ్వండి, ఎందుకంటే నాకు బైబిల్ లేదు, నాకు బైబిల్ ఇవ్వండి అని చెప్పి ఆ బైబిల్ తీసుకుని వెళ్ళింది అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసింది. తన మనవరాల చేత మనవడి చేత చదివించుకుందామని ఓపెన్ చేయమంది. ఓపెన్ చేసింది, చూసేసరికి ఓ పేజీ తీసేసరికి 2000 రూపాయల నోటు ఉంది.
ఇంకో పేజీ తిప్పేటప్పటికి 2000 రూపాయల నోటు ఉంది. ఇంకో పేజీ తిప్పేటప్పటికి 2000 రూపాయల నోటు ఉంది. ఏంటి? దేవుడు కాదు, పాస్టర్ గారు ప్రతి పేజీలో కూడా ఏం పెట్టాడు? డబ్బు పెట్టాడు. ఈ పక్కన ఏం పెట్టాడు? 500 రూపాయల చీర పెట్టాడు. దీంట్లో ఏం పెట్టాడు? బైబిల్ పెట్టి ప్రతి దాంట్లో కూడా ఏం పెట్టాడు? ప్రతి పేజీలో కూడా ఏం పెట్టాడు? నోటు పెట్టాడు. 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లు. 1000 రూపాయల నోట్లు ఇప్పుడు బ్యాన్ అయిపోయినాయి కదా. 200 రూపాయల నోట్లు, ప్రతి ఇది పెట్టుకుంటూ వచ్చాడు. ముసలి పట్టుకెళ్ళింది, చూసింది, ప్రతి దాంట్లో డబ్బు పెట్టి అన్నమాట. అయ్యా పాస్టర్ గారు, మీరు ఇదిగో బైబిల్ పట్టుకెళ్ళమంటే నేను బైబిల్ పట్టుకెళ్ళాను, మీరు డబ్బులు దీంట్లో పెట్టి మర్చిపోయారు అని చెప్పేసి అయ్యగారికి చెప్తుంటే, అమ్మా లేదమ్మా, నేను కావాలనే పెట్టాను. బైబిల్ నువ్వు కోరుకోవడం ఆ ఉద్దేశం కన్నా ఈ డబ్బులు చాలా చిన్నవే. నువ్వు బైబిల్ కావాలనుకున్నావు, ఆ ఉద్దేశం ముందు, ఆ ఆలోచన ముందు, నీ నిర్ణయం ముందు ఈ డబ్బులు అనేవి చాలా చిన్నవే. నేను కావాలని పెట్టాను, ఆ డబ్బులు కూడా నీవే అన్నారు. మనం కోరుకునేది ఇప్పుడు యోషియా రాజు ఈ ధనం పట్టుకొచ్చారు యోషియా దగ్గరికి, ఈ పక్కనేమో బైబిల్ పట్టుకొచ్చారు, ధర్మశాస్త్రం పట్టుకొచ్చారు. ఏమనాలంటే ఈ ధర్మశాస్త్రం పక్కన పెట్టండి, ముందు ఈ ద్రవ్యం ఎంత వచ్చిందో లెక్క పెట్టండి, కావాల్సినటువంటి పనికి ఆ పని చేసే వారికి ఇవ్వండి, మిగతాది ఏం చేయండి మన అకౌంట్లో కొట్టండి అంటారు లేదా? కానీ యోషియా చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఈ ద్రవ్యాన్ని పక్కన పెట్టు, ఈ లంకి బిందెలు పక్కన పెట్టు, ఈ డబ్బుని పక్కన పెట్టు, ముందు దేవుని యొక్క మాట దొరికిందన్నావు కదా, ఆ మాట చెప్పు నాకు అన్నప్పుడు నిజంగా యోషియా యొక్క భయభక్తులు ఎలా ఉన్నదో మనం గమనించవచ్చు. అయ్యా ద్రవ్యం దొరికింది, ద్రవ్యం ఉంది, ఒక పక్కన దేవుడు తన యొక్క ఆజ్ఞలను మోషే గారికి ఇచ్చారు చూడండి, ఆ మోషే గారు రచించారు చూడండి. ఆ ఆజ్ఞలు ధర్మశాస్త్రం దొరికింది అనగానే రాజు వెంటనే అంటున్నాడండి, దానిని నీవు చదివి వినిపించు. మనము 19వ వచనాన్ని మనం గమనిద్దాం చూడండి. 18వ వచనాన్ని, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అంతటా అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రాలను చింపుకొని ఏం చేశాడండి? ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను చదివాడో రాజు వెంటనే ఆ వాక్యాలు విన్నటువంటి తర్వాత తన వస్త్రాలను చింపుకున్నాడు. వాస్తవానికి చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క మాటలను ఆధారం చేసుకుని ఏ గ్రంథము దొరికింది అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో నీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారము నీవు నడుచుకొనకపోతే వచ్చేటువంటి తీర్పులు, వచ్చేటువంటి ఆ శ్రమలు, శోధనలు, దేవుని యొక్క ఉగ్రత రచింపబడి ఉంటుంది 28వ అధ్యాయంలో. ఆ భాగం దొరికిందటండి. చరిత్రకారులు చెప్పింది, బైబిల్లో లేదు కాబట్టి ఎక్కువ ప్రామాణికంగా తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఈయన బట్టలు చింపుకునేటంత ఆ స్థితిలో ఉన్నాడు అంటే విన్నటువంటి మాటలు ఎంత భయంకరంగా ఉండుంటాయో మనము గ్రహించవచ్చు. దాన్ని బట్టి మనం అక్కడ ఏం చెప్పబడ్డదో ఆలోచన చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ గనక ఆశీర్వాదాలు ఉంటే, మేలులు ఉంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటలు ఉండుంటే యోషియా రాజు ఇలా చేసి ఉండేవాడు కాదు. ఎలా చేసి ఉండేవాడు కాదు? బట్టలు చింపుకునేవాడు కాదు. ఫలితంగా ఏం చేసేవాడంటే దానికి పర్యవసానంగా సంతోషించేవాడు. ఏముంటే? ఆశీర్వాదాలు ఉంటే. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే
ఎప్పుడైతే షాఫాను దాన్ని చదివాడో, రాజు సముఖంలో దాన్ని చదివాడో, 19వ వచనం, అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రాలను చింపుకున్నాడు. తర్వాత రాజు చేసింది ఏంటంటే, నాకు పూర్తి అర్థం నాకు తెలియాలా, నాకు పూర్తిగా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దేవుడు నాకు పూర్తి అర్థం తెలియాలి, కాబట్టి మీరు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయండి అని పంపించాడు. ప్రవక్త అనేటువంటి హుల్దా దగ్గరికి వెళ్ళాడు. హుల్దా స్త్రీ, ప్రవక్తిని హుల్దా. ఇప్పుడు ఆ ప్రవక్తిని చెప్పింది, నువ్వేదైతే విన్నావో రాబోయేటువంటి దినాలు గడ్డు పరిస్థితులు, ఉగ్రత దినాలు, కాబట్టి ఈ ఇశ్రాయేలీయుల మీదకి, ఈ యోధా మీదకి శ్రమ రాబోతుంది, ఉగ్రత రాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటన చేసిందో, ఇక్కడ మరలా యోషియా ఏం చేశాడో మనం గమనిద్దాం. చూడండి 26వ వచనం, యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యోధారాజునకు మీరు ఈ మాట తెలియజెప్పండి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రాలను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. ఇదిగో నా దగ్గరికి ఎవరైతే పంపించాడో, ఏ రాజు అయితే పంపించాడో ఆ రాజుతో చెప్పండి, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క తీర్పు రాబోతుంది. అయితే నీవు ఈ మాటలు విన్న తర్వాత నువ్వేం చేసావు? యోషియా నువ్వేం చేసావు? నీ హృదయం మెత్తనిదై, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవేం చేసావు? నువ్వు తగ్గించుకున్నావు, నీ వస్త్రాలు చింపుకున్నావు, నా సన్నిధిలో నీవు కన్నీరు కార్చావు. కాబట్టి ఇదిగో రాబోయేటువంటి ఉగ్రత దినాలు నీవేం చేయవు? చూడవు. నీవు నెమ్మదిగా సమాధికి చేరతావు, నీవు నెమ్మదిగా మరణం పొందుతావు. నీవు ఉగ్రతనే చూడవు, నీ కన్నులారా చూడవు. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? రాబోయేటువంటి ఉగ్రతని యోషియా చేసినటువంటి ప్రార్థన, యోషియా తన బట్టలను చింపుకున్నాడు, తన మనసు మెత్తనిదయింది, తగ్గించుకున్నాడు. రాజును కదా నేనెందుకు అనలా, తగ్గించుకున్నాడు, కన్నీరు కార్చాడు. ఫలితంగా దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఇదిగో నీ దినాల్లో నీవు కన్నులారా రాబోయేటువంటి ఉగ్రతను చూడవు. ఎంత మార్పు వచ్చిందండి! ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో ఎంత మార్పు వచ్చింది. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే, ఈనాడు మన చేతుల్లో బైబిల్ ఉందా? మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా బైబిల్ ఉంటుంది. ప్రతీది బూజు పట్టిపోతుంది, ప్రతీది మట్టి పడుతుంది. ఏంటంటే చదివే వాళ్ళు ఉన్నట్లా, ఏంటంటే గ్రహించే వాళ్ళు ఉన్నట్లా, ఏంటంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని హృదయంలో నింపుకునేవారు ఉన్నట్లా. ఎలా ఉన్నదే? బూజు పట్టినటువంటి పరిశుద్ధ గ్రంథాలు, మట్టి పట్టినటువంటి పరిశుద్ధ గ్రంథాలు. యోషియా ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇదిగో వాక్యం విన్న వెంటనే మనకి మెత్తని హృదయం కలిగి ఉంటే, మెత్తని హృదయం కలిగి ఉండి, ఇదిగో మా పితరులు అలాంటి బాటలో నడిచారు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా
దేవుని యొక్క ఉగ్రతకు, కోపాగ్నికి పొందుకోవడానికి ఏ మార్గాల్లో నడిచారో ఆ మార్గాల్లో నేను నడవకూడదు. పాపానికి కారకుడిగా నేను ఉండకూడదు. మెత్తని మనసు కలిగి యోషియా ఏం చేశాడంటే బట్టలు చింపుకున్నాడండి, తగ్గించుకున్నాడండి, కన్నీరు కార్చాడండి, ఉగ్రతనే తప్పించుకున్నాడు. ఈనాడు మనం ప్రతి చోట కూడా వాక్యం వినబడుతుంది. అంటే వాక్యం చెప్పలేనటువంటి పరిస్థితిని పక్కన పెట్టండి, వాక్యం చెబుతున్నటువంటి పరిస్థితిని. వాక్యం చెబుతున్నప్పుడు కూడా, వాక్యం విత్తబడుతున్నప్పుడు కూడా మారలేనటువంటి హృదయం మనదే, బండ హృదయం మనదే, రాతి హృదయం మనదే. వాక్యం దొరికినప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం దొరికినప్పుడు యోషియా చేసినటువంటి పని తన బట్టలను చింపుకున్నాడు. రాజు తన బట్టలను చింపుకున్నాడు. మెత్తని హృదయం కలిగి ఆ మాటలు, ఇదిగో దేవుని మాటలని అంగీకరించి తను తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. రాబోయేటువంటి ఉగ్రతనే తప్పించుకున్నాడు. ఈనాడు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా, ప్రతి ఒక్కరి ఇంటిల్లో కూడా, ప్రతి ఒక్కరి గృహాల్లో కూడా బైబిల్ గ్రంథం ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. అయితే అది ఎలాగుంటుందో తెలుసా? బూజు పట్టిపోయి ఉంటుంది. అది ఎలాగుంటుందంటే మట్టి పట్టి ఉంటుంది. కారణం దాన్ని ఎవ్వరూ చదవట్లా. కారణం దాంట్లో ఉన్న దాని ప్రకారం ఎవరు గైకొనట్లా. కారణం దానిలో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి సత్యం తెలుసుకోలేక మరలా పాపము జీవితంలోనే, మరలా అదే అతిక్రమాల్లోనే, మరలా అదే యొక్క దోషాల్లోనే మనల్ని మనం నడిపించుకుంటున్నాం. బైబిల్ గ్రంథం ఏమైంది? బూజు పట్టిపోతుంది. నేటి క్రైస్తవ్యం ప్రత్యేకంగా ఆ బూజు పట్టిపోయినటువంటి బైబిల్నే కనుగొనలేకపోతుంది. యోషియా ఎప్పుడైతే ఆ యొక్క బైబిల్, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుకున్నాడో తన మనసును మార్చుకున్నాడు. తన యొక్క హృదయం మెత్తనిదయింది. వెంటనే ఏం చేశాడండి? విచారణ చేశాడు. విచారణ కొరకు మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. నిజంగా నాకు ఈ మాట యోషియా గారు చెప్పడం, అక్కడ పై వచనాలను మనం గమనిస్తాం కదా, చదువారు వినిపించేసుకున్నారు, అయిపోయింది కదా, మరలా ఇంకేంటి విచారణ? యెహోవా యొద్ద విచారణ చేయమండం ఏంటి మరలా? ఇంకా ఇప్పుడు మీకు నేను ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఎంత సమయం పెడుతున్నానంటే, ఈ వాక్యం, ఈ గంట సేపు మీతో వాక్యం పంచుకోవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో నేను ఎన్ని గంటలు బైబిల్ చదవాలి, దీని యొక్క సందర్భం ఏంటి, ఇది ఏ మనుషులతో, దీంట్లోంచి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, చారిత్రకపరమైనటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పడానికి ఎంత చదువుతున్నానో. అంటే ఏదో గర్వం గురించి చెప్పట్లా, దీని వెనకాల ఉన్నటువంటి ప్రయాస గురించి చెప్తున్నా. ఇంతలా చెబుతుంటే దీని యొక్క అర్థమవుతుంటే అప్పుడు మనసుకే సంతోషం వస్తుంది. ఒక సహోదరి అంటుంది, గంట సేపు అయితే వాక్యం ఎలా వింటారు, ఎవరు వింటారు? గంట సేపు అంట వాక్యం వినరంట. నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే 2 minutes నూడిల్స్ ఎంత ఫాస్ట్ ఫుడ్గా అవుతుందో అలా కావాలన్నమాట. వాక్యం ఎలా కావాలా? 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసేస్తారు చూడండి, 2 minutes నూడిల్స్ అంటారు వాటిని. అలాగా 3 నిమిషాల్లో వాక్యం చెప్పేలా ఏం అర్థమవుతుంది నీకు? ఫాస్ట్ ఫుడ్ నీకు ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు ఎంత త్వరగా ఆహారం తింటావో అంత త్వరగా రోగిష్ఠుడు అవుతావు. ఎంత త్వరగా నువ్వు ఫాస్ట్ ఫుడ్ నువ్వు తింటావో, నువ్వు కావాలనుకుంటావో అంత రోగిష్ఠుడు అవుతావు. నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా త్వరగా తినకూడదు, దాన్ని బాగా నమిలి తినాలా. అప్పుడే నీకు దాని యొక్క దానిలో ఉన్నటువంటి బలం నీ యొక్క శరీరాలకు వస్తుంది. కంగారుగా తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు.
గంట సేపు అంట వాక్యం వినలేరట. ఈ గంట సేపు చెప్పడానికి నేనెంత గంటలో ప్రయాసపడుతున్నాను అనేది ఎవరికి అనవసరం. అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు తెలుసు. ఇంత చెప్పాలంటే ఇవన్నీ మీ ముందు పెట్టాలంటే నేను చదవాలి కదా, ముందు నేను తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. నాకు తెలీదు, నేను బైబిల్ గ్రంథంలో ఎల్కేజీ స్టూడెంట్నే, నేను పెద్ద సీనియర్ని కాదు, నేనే ఎల్కేజీ స్టూడెంట్నే. నేను చదవాలి. ఇంకా పని చేసేటప్పుడు ఆ 8 గంటలు ముందెట్టుకుని ఏదైనా ఒక వచనం ఏంటి ఏంటి అని ఇలా చదవడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి డ్యూటీ అయిపోయింది, వచ్చానా, వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. ఒక్క అరగంట బయటికి వెళ్ళి అలా రెస్ట్ తీసుకున్నాను అంతే. మరలా వచ్చి కూర్చున్నాను. ఎందుకు? మీ ముందు పెట్టడానికి. లేదంట వినరంట. గంటన్నర వాక్యం వినరంట. 3 నిమిషాల్లో వాక్యం అయిపోవాలంట. జీవాహారం, ఆత్మీయ ఆహారం తినాలంటే ఆసక్తి నీకు లేకపోతే కష్టంగా ఉంటుంది. నీకేముండాలి? ఆసక్తి ఉండాలి. అపోస్తుల కార్యంలో బెరయా సంఘస్థులు తెస్సలోనికే ఆ సంఘ బిడ్డల కన్నా ఎక్కువ ఆసక్తిగా ఉన్నారటండి వాక్యం వినడంలో. ప్రతి దినము కూడా దాన్ని పరిశోధన చేస్తున్నారటండి. ఏంటి? ప్రతి దినము పరిశోధన చేస్తున్నారటండి బెరయా సంఘస్థులు. ఉన్నాదో అలాగున్నదో లేదో అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం పౌలు గారు మాట్లాడుతున్నారా, ఆ మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యం ద్వారా నేను ఏం గ్రహించాలని చెప్పేసి పరిశోధన చేస్తున్నారటండి లేఖనాల పట్ల. మన ఈనాడు ఏమైపోలే 3 నిమిషాల్లో. ఇంతేనా? నీ ఆత్మీయత స్థితిని వృద్ధి చేసుకోవడానికి నువ్వు పెట్టేటువంటి సమయం 3 నిమిషాల వినాలి కదా. ఆంటీ గారు ఎలా బాగున్నారు? మామూలుగా అయితే నిద్ర అవుతారు. ఏం వింటున్నారు మరి? మందిరానికి వెళ్తున్నాం. మందిరంలో ఈనాడు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి చెప్పమంటారా? మందిరంలో ఉండేది 3 గంటల సమయం, 2.5 గంటలు. అందులో పాటల కొరకు ఒక 30 గంట, అరగంట, 30 గంట, అరగంట. ప్రకటనలకి పలానా చోట కూటాలు ఉన్నాయి, ఈ వారంలో కూటాలు ఉన్నాయి, రాబోయేటువంటి దినాల్లో కూటాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి ఒక అరగంట. సాక్ష్యాలకి ఒక అరగంట. మరలా ఇంకా స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, మరి స్పెషల్ సాంగ్స్ ఇవ్వకపోతే మరలా వీళ్ళు ఏమవుతారంటే హట్ అయిపోతారు, ఫీల్ అయిపోతారు అనమాట. 2 గంటలు పోయింది. నువ్వు ఉండే 2.5 గంటల్లో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకుని వాక్యానికి ఇచ్చేటువంటి సమయం తక్కువైపోతుంది. 20 నిమిషాలు లేదంట, గంట చెప్తేనంట వినరంట. 5 నిమిషాల్లో వాక్యం ఏం చెప్పాలి? 2 చేతులు ఎత్తి 2 చేతులు దించేటప్పటికి. అపోస్తులు ప్రారంభ సంఘం కట్టబడిన తర్వాత వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగకుండిరి. బోధ మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ప్రాధాన్యము బోధ. ఈనాటి సంఘాల్లో, ఈనాటి ఆరాధనలో బోధకి సమయం లేదు. అరగంట నిలబడతాం, నిలబడిన దాంట్లో ఒక 2 పాటలు పాడాలా, ఒక 10 సార్లు హల్లెలూయా చెప్పాలా, 10 సార్లు అందరిని కూర్చోబెట్టాలి, నుంచోబెట్టాలి ఈ అరగంటలో. ఇంకా నువ్వు వాక్యం చెప్పినటువంటి సమయం ఏది? ఈ యోషియా ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది కదా, దీని యొక్క పూర్తి అర్థం తెలియడం కొరకు నీవు ప్రవక్త దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి. దేవుని మందిరానికి మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే వాక్యంలో ఏం చెప్పబడుతుందో, దైవజనులు ఏం చెప్తున్నారో వాటి ద్వారా మన జీవితాలు ఎలా మార్చుకోవాలని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ మనం ఎందుకు వెళ్తాం? మన సమస్యలు తీర్చుకోవడానికి, మన అప్పులు తీర్చుకోవడానికి, నా కోసం ప్రార్థన చేయండి అనడానికి, లేకపోతే ఈ వారం ప్రార్థనకి వెళ్ళకపోతే అయ్యగారు తిడతారనేటువంటి భయంతో మనం మందిరానికి వెళ్తున్నాం. అయ్యా ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందా? ఇప్పుడు మీరు వెళ్ళండి, యెహోవా దగ్గరికి వెళ్ళండి, యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి.
ప్రవక్త దగ్గరికి వెళ్ళారు, విచారణ చేశారు, దాని పూర్తి అర్థాన్ని తెలుసుకున్నారు. రాబోయే దినాల్లో ఉగ్రత వస్తుంది కాబట్టి నీవు మెత్తని హృదయం కలిగి ఉన్నావు కాబట్టి, నీవు తగ్గించుకున్నావు కాబట్టి, నీవు దేవుని సన్నిధిలో అంగలార్చావు కాబట్టి, కన్నీరు కార్చావు కాబట్టి, ప్రార్థన చేసావు కాబట్టి నీ దినాల్లో రాదు. దేవుడు ఏం చేశాడండి? పోస్ట్ పోన్ చేశాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత మనలో కలగవలసినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే, ప్రభువా ఇందుగా నాకు ఈ సమయాన్ని సిద్ధపరిచావు, ఈ మెత్తని హృదయంతో నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను, అయ్యా నేను ఏ పాపం చేశాను, ఈ ఉగ్రత నా మీద రాకుండా ఉండు, రాకుండా చెయ్యి నాయన అని ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రార్థనలు ఏముంటాయి? పాపపు ఒప్పుకోలు ఎక్కడ ఉంటుంది? పాపం గురించి మాట్లాడకూడదంట. మరి దీని గురించి మాట్లాడాలా? నువ్వు పాపం గురించి దేవుని సన్నిధిలో మాట్లాడలేదు అంటే దేవుని సువార్తను, క్రీస్తు శిలువ ప్రాణత్యాగాన్ని నీవు సున్నా చేసినట్టు. నీవు పాపం గురించి నువ్వు మాట్లాడలేదంటే, నీ ప్రసంగంలో, నీ బోధలో నువ్వు పాపివని నీకు గుర్తు చేయలేకపోతే నీవు క్రీస్తు శిలువ ప్రాణత్యాగాన్ని సున్నా చేస్తున్నట్టు, సువార్త అర్థం మారుస్తున్నట్టు. అందుకే ఈనాడు సువార్త ఏమైపోయిందండి? మారిపోయింది. ఇత్తడి సువార్త అయిపోయింది. కల్పనా కథలు అయిపోయినాయి, అబద్ధ బోధలు అయిపోయినాయి. ఖచ్చితంగా వాక్యం చెప్పేవారు కొదువైపోయారు. వినేవారు ఉంటారండి. నువ్వు ఎంత అయింది? ఇప్పుడు గంట సుమారు అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? గంట అయితే వినకపోతే మానే. నువ్వు వినకపోతే మానే, నాకు సంబంధమే లేదు. కానీ ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే, చెప్పమని మంట పెట్టాడా, నేను చెప్పేసి నా పని అయిపోయింది. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రాలేక ముందు, నేను వాడలేక ముందు నేను ఎంత బాధపడి ఉండంటే అంత బాధపడేవాడిని. ఒక వ్యక్తితో పంచుకుంటే నీకెందుకు బాధ అంది, మరి నాకేం తెలుసు ఆవిడేమనిపిస్తుందో. నీకెందుకు బాధ అంది, అర్థం కాలేదు. మరి బాధ ఏంటి? క్రైస్తవ్యం ఒకవైపు వెళ్తుంది, వాక్యం ఒకలా చెప్తుంటే, పరిశుద్ధ గ్రంథం ఒకలా చెప్తుంటే క్రైస్తవ్యం అంతా ఒకలాగా వెళ్తుంది. వాస్తవానికి దాన్ని నడిపించేటువంటి బోధకులు సరైనటువంటి విధంగా చెప్పట్లేదు అనేటువంటి మంట, బాధతో బాధపడితే నీకెందుకు బాధ, చాలా నలిగిపోయానండి నేను. కానీ ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియాలో నేను ఇలా చెప్పి అప్లోడ్ చేసిన తర్వాత ఆ పని అయిపోయింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్తి చేశాను. అంటే సంపూర్తి ఇంకా అవలా, సంపూర్తి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయం వరకు కొనసాగించడమే. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు వినకపో, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మెత్తని మనసుతో యోషియాకి ఇచ్చినటువంటి మనసు నీకు రాలేకపోతే దేవుడు ఆ ఉగ్రతను తప్పించడు. రాజుల 2వ గ్రంథంలో మనం 23, 24 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదండి. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. 25వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు వచ్చాడు. యోధా ప్రాంతం మీదకే నెబుకద్నెజరు రాజు వచ్చాడు. రాబోయేటువంటి ఉగ్రత ఇదే. శత్రువు రాబోతున్నాడు, తీర్పు రాబోతుంది, దేవుడు చెరలోనికి అప్పగింపబడుతున్నాడు, అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి యోషియా నీవు మాత్రం ఉండవు. మనం గత దినాల్లో మనం గమనించాం కదా, సమాధికి చేరినటువంటి అబియా కుమారుడు, దేవునికి అనుకూలమైనటువంటి కుమారుడు, యెరోబాము కొడుకు, దుష్టరాజ్యంలో దేవునికి అనుకూలమైనటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి కుమారుడు అబియా సమాధికి చేరాడు. యోషియా నువ్వేం చేసావో తెలుసా? నెమ్మది మనసుతో, మెత్తని మనసుతో దేవుని దగ్గర ఏం చేసావు? కన్నీరు కార్చావు. ఈనాడు సువార్త ప్రకటించబడుతుంటే అంగీకరించేటువంటి హృదయం లేక బండ హృదయాలు అయిపోతున్నాయండి. బండ హృదయాలు అయిపోయి మాకెందుకు సువార్త అంటున్నారు. నీకెందుకు సువార్త అంటే కాదు, ప్రభు మమ్మల్ని చెప్పమన్నాడు, చెప్పేసాం మేము, తర్వాత నీ ఇష్టం. ఈనాడు క్రైస్తవ్యం పాపమును కన్నా
దేన్ని ఎక్కువ చూస్తుందంటే ఆశీర్వాదాలు, మేలులు, దీవెనల్ని. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు కానీ బోధకులు కానీ చేస్తున్నది కేవలము దేవునికి అనుకూలమైనటువంటి భక్తి కాదు, దేవునిని అడ్డు పెట్టుకుని వారి యొక్క రాజ్యాలను కట్టుకుంటున్నారు. ఎక్కడో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. నీవు నేను ఇదిగో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఏమున్నాయి? పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఏమున్నాయి? పరిశుద్ధ గ్రంథాలు, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? అయ్యా బైబిల్ గ్రంథం చదవండి అంటే ఈనాడు యవనస్తులు ఎవరు చదువుతున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోవడం వల్ల యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. మరి చదవలేనప్పుడు నీ నడతలు ఎలా ఉన్నాయి ఎలా తెలుస్తుంది? యోషియా తన పితరులు చేసినటువంటి పాపము, దానిని ద్వారా మనం కోపాగ్నిని, దేవుని యొక్క కోపాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? అందరూ మారు మనసు చెందాలి. యోషియా చేసినటువంటి ఒక మంచి పని, ద్రవ్యం పక్కన పెడితే దేని కోరుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని కోరుకున్నాడు. ద్రవ్యం దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ఉపయోగించేశాడు. కానీ నిజం చెప్పమంటారా, ధర్మశాస్త్ర గ్రంథంతో తన బ్రతుకును కట్టుకోగలిగాడు. ద్రవ్యాన్ని దేవుని యొక్క మందిరం శిథిలావస్థలో ఉంటే పునర్నిర్మించడానికి ఉపయోగించాడు. ఇది బాహ్యపరమైనది. కానీ ఆత్మీయపరమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడానికి, మన హృదయమే దేవుని యొక్క ఆలయముగా ఉన్నది అని చెప్పినటువంటి మాట ప్రకారము ఈ ఆలయాన్ని శుద్ధీకరించడానికి యోషియా వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు, తన హృదయాన్ని చింపుకున్నాడు, తన యొక్క బట్టలను చింపుకున్నాడు. అయ్యా అని దేవుని వైపు తిరిగాడు, మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు, మెత్తని హృదయముతో అంగలార్చాడు, రాబోయేటువంటి శిక్షను తప్పించుకున్నాడు. సమాధికి నెమ్మదిగా చేరాడండి. పితరులు సమాధికి చేర్చబడ్డాడు. ఇది ఒక ఆశీర్వాదం. ఈనాడు నీకు నాకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఉగ్రత నుంచి తప్పించుకున్నటువంటి యోషియా ఒక పక్కన, మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు బలియాగమయ్యాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ధర్మశాస్త్రం యోషియాను రక్షించింది. ఉగ్రతలోనికి వెళ్లకుండా, తన యొక్క ప్రాణము పోకుండా నెమ్మదిగా చేర్చాడు సమాధికి. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి మన పాపము నిమిత్తం ఆయన ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. మన పాపల నిమిత్తం ఏమయ్యాడు? శిలువ మీద ప్రాణ త్యాగం చెందాడు. ఎవరి కొరకు? మన కొరకు. మనల్ని ఎలా తీర్చడానికి? నీతిమంతులుగా తీర్చడానికి. ఆయన అనీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అక్రమకారులో ఒకని వలె ఎంచబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము ఇప్పుడు దేని నుంచి తప్పించబడతాం? శిక్ష నుండి తప్పించబడతాం. యేసుక్రీస్తుని ఎవరు కలిగి లేరో వారు దేనికి పాత్రులు? శిక్షకు పాత్రులు. ధర్మశాస్త్రమును కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే యోషియాల దేవుని వైపు తిరగలేదో, కన్నీరు కార్చలేదో, వారు నెబుకద్నెజరు రాజు వచ్చినప్పుడు 25వ అధ్యాయంలో మనం గమనించగలం. రానున్నటువంటి దినాల్లో విపులీకరంగా మనం దాన్ని డిస్కస్ చేద్దాం. యోధా వారిని అందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయాడండి. 70 సంవత్సరాల చెర మొదలవుతుంది. యెరూషలేములో ఉన్న వారిని అనేక మందిని కాల్చివేశాడు, మందిరాన్ని కాల్చివేశాడు. ఆ ఉగ్రత నుంచి యోషియా తప్పించుకున్నాడు. దేని ద్వారా? మందిరములో ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం ద్వారా. ఈనాడు యేసుక్రీస్తులు దొరకడం ద్వారా, మనకు దొరకడం ద్వారా ఇప్పుడు మనం దేని నుంచి తప్పించుకోగలుగుతాం? శోధన నుంచి. మనం దేని నుంచి తప్పించుకోగలుగుతాం? నరకాగ్ని నుంచి మనం తప్పించుకోగలిగి నిత్య జీవనము పొందుకోవడానికి క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగమయ్యాడు.
కాబట్టి విన్నటువంటి నీవు నేను ఎల్లప్పుడూ కలిగి ఉండవలసింది ఏంటంటే, మన ధైర్యం ఏంటి? ధర్మశాస్త్రం. యోషియాకి ధైర్యం ఏంటి? ధర్మశాస్త్రం. మనకు ధైర్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. దీనిలో ఉన్న దాని ప్రకారం మనం నడిస్తే గనక ఇదిగో మన మార్గాలన్నీ కూడా ఆయనే నడిపిస్తాడు. మనం ఒక సహోదరి నాతో ఈ విధంగా అన్నది, ఇప్పుడు రాజుల గ్రంథమే చెప్తారేంటి, మరి ఇంకేం చెప్పాలి కదా, ఇంకేం చెప్పాలి? అవసరం లేకపోతే కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు ఇక్కడ? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాల యందు ఏముందటండి? మనకి నిత్య జీవం ఉందట. ఈ లేఖనాల యందు మనకి ఏముంది? నిత్య జీవం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? లేఖనాలను ఏం చేయాలి? పరిశోధించాలి. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చదివాను? రాజుల గ్రంథం చదివాను. రాజుల గ్రంథం నుంచి మీకు ఎవరిని చూపించాను? యోషియా గారి నుండి, రాజుల గ్రంథంలో దినవృత్తాంతముల నుండి యోషియా గారిని గుర్తు చేసి మీ ముందు పెట్టి ఎవరిని చూపించాను? సాక్ష్యం ఇచ్చేయలేదా? ఇప్పుడు మనం కనుగొన్నది సాక్ష్యం ఇచ్చిందా లేదా? మనం చెప్తున్నటువంటి వాక్యములో, బోధలో క్రీస్తు లేకుండా నువ్వే బోధ చేసినప్పుడు కూడా అది వాక్య ప్రకారమైంది కాదు. ఏ విధంగా చెప్పినా సరే దేవుని యొక్క గొప్పతనం కనబడాలా, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం కనబడాలి, మనం పాపులు మన గుర్తెరగాలి. ఈ కాకుండా ఇంకేం చెప్పాలి నీకు? లేకపోతే కీర్తన గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు కావాలా? ఇంకేం కావాలి అసలని? లేకపోతే మత్తయి సువార్తలో స్వస్థతల గురించి చెప్తాడు యేసు ప్రభు వారు. స్వస్థతలు చేశారని చెప్తాడు. మార్కు సువార్తలో చెప్తారు, లూకా సువార్తలో చెప్తారు, యోహాను సువార్తలో చెప్తారు. అవి చెప్పాలా? ఏం చెప్తున్నాను? ప్రతిరోజు మన డైలీ సెషన్లో మనం ధ్యానం చేసి ఉంటే ఈ మాటల్లో నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి మాట మనం చదివినప్పుడు మనకి అర్థమయ్యి దానిలో నుంచి క్రీస్తునే చూడగలగాలి. ఒక నిజ స్వరూపం మనకే తెలుస్తుంది. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటది, నిజ స్వరూపం ఆయన. ఇది వెనకాల ఉన్నదంతా కూడా ఛాయ, నీడ. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు నిజ స్వరూపం. పాత నిబంధనలో ఆయన యొక్క నీడ. ఇప్పుడు యోషియాను మనం ముందు పెట్టుకుని ఈ నీడలో నుంచి ఎవరిని చూసాం? హ్యాపీగా అనిపించిందా? సంతృప్తిగా అనిపించిందా? నాకు పర్సనల్గా చాలా సంతృప్తిగా అనిపించింది. అయితే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశాలు, ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, చదవడం మానేశారు. మనం కూడా ఈనాడు అంతే కదా, మనం కూడా అంతే. పట్టుకెళ్ళి ఏం చేస్తాం? క్రైస్తవులు కూడా దేవుడి గదులు ఉంటాయి. క్రైస్తవులు కూడా దేవుడి గదులు ఉన్నాయి. ఆ దేవుడి గది దగ్గర యేసుబాబు ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటో దగ్గర రోజు ఏం చేస్తారు? ఆ కొవ్వొత్తి వెలిగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దీపం వెలిగిస్తారు. మనం ఏం చేస్తున్నాం? కొవ్వొత్తు. దేవుడి గది ఉంటుంది, దాంట్లో కొవ్వొత్తు ఉంటుంది, ఆ పక్కన ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ ఆదివారం చెప్తామా? మరలా వచ్చే ఆదివారం. బెరయా సంఘస్థులు లేఖనాలను పరిశోధన చేశారటండి. తెలుసుకోవడానికి పరిశోధన చేశారు. ఇదిగో లేఖనముల యందు నిత్య జీవము కలదు, కాబట్టి వాటిని పరిశోధించుడి, ఇవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈరోజు యోషియాని సాక్ష్యం పెట్టుకుని ఎవరిని చూసాం? మనం క్రీస్తుని చూసాం. ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే యోషియా ఎలా తప్పించబడ్డాడో మనం కూడా ఈనాడు క్రీస్తుని కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆ విధంగానే యోషియాకు ఉన్నటువంటి మనసుతో, మెత్తని హృదయంతో అంగలార్చి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ఆజ్ఞల వెంబడి నడిస్తే ఉగ్రత నుండి మనము తప్పించబడతాం ఖచ్చితంగా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎవరైతే కలిగి ఉన్నారో మరణము నుండి జీవంలోనికి దాటి వేసేటువంటి అనుభవాల్లో మనల్ని నడిపిస్తాడండి. మనకేం కావాలి? వాక్యం కావాలి. వాక్యం కొరకు నువ్వు పరిశోధన చేయి, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. బూజు పట్టిపోయినటువంటి బైబిల్ గ్రంథాల్లో ఉండకూడదు, మట్టి పట్టుతున్నటువంటి బైబిల్ గ్రంథాల్లాగా ఉండకూడదు.
ఎలా ఉండాలంటే బైబిల్ గ్రంథంలోంచి తెరిచినప్పుడు ప్రతి దాని అర్థం ఏంటి అని తెలుసుకోవడం కొరకు నువ్వు చదవాలి, అని దేవుని యొక్క అర్థం తెలుసుకోవడానికి నువ్వు మందిరానికి వెళ్ళాలి. అంతేగాని ఇహలోకంలో కావలసినటువంటి వారి కొరకు నువ్వు వెళ్ళకూడదు. తండ్రికి తెలుసు, మన దేవుడికి తెలుసు, మనల్ని పుట్టించిన వాడు, తల్లి గర్భంలోనే ఏర్పరిచిన వాడు, ఆయనకి తెలుసు మనకి ఏం కావాలో. మనం ఈ అడగకూడదు. మనం ఎందుకు వెళ్ళాలి? ఇదిగో నాయన, నేను ఏ పాపాన్ని చేస్తున్నాను, ఆ పాపాన్ని తెలియజేయడం కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం నాకు ఇచ్చావు. నేను దీని ఆజ్ఞలు వెంబడి నడిపింపబడడానికి నాకు సహాయం చేయమని అడగలండి. ద్రవ్యం పక్కన ఉంది, ఈ యొక్క ధర్మశాస్త్రం ఉంది. ఏది కోరుకుంటున్నావు నువ్వు? ఏం కావాలని కోరుకుంటున్నావు? ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తకు, ప్రాస్పరిటీ గాస్పల్ వైపు పరిగెత్తకు, మేలులు ఇచ్చేటువంటి సువార్త వైపు, ప్రకటించేటువంటి సువార్త వైపు నువ్వు ఎప్పుడు పరిగెట్టకు. ఏ సువార్త వైపు పరిగెట్టాలి? నీవు నేను మనలను ఉగ్రత నుంచి తప్పించేటువంటి వాటి కొరకు పరిగెత్తాలి. ఏ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 72వ వచనాన్ని చదువుతున్నాను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చెప్పండి ఒకసారి. వేల కొలది వెండి బంగారాల కన్నా నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు, నాకు సంతోషం. యోషియా ఏం చేశాడు? ఈ ద్రవ్యాన్ని పక్కన ఇట్టు, ముందు అది పెట్టరా, ఇది పక్కన ఇట్టావా, నీ ఆత్మీయత జీవితం కుప్పకూలిపోద్ది. వరదలు వస్తాయి, గాలిలు వేస్తాయి, కుప్పకూలిపోద్ది. అలా కాకుండా ఉండాలా? నీవు ఈ హలోకంలో ఉన్న వాటికంటే వెండి బంగారాల కన్నా అయ్యా నీవిచ్చినటువంటి వాక్యం ఉందే, అది అద్భుతంగా ఉంటది. ఎన్ని 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 కోట్లు ఉన్నాయి మీకు? ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు? నన్ను చెప్పమంటారా? నాకు చెప్పమంటారా? నాకు ఈ వాక్యంలో ఏదైనా ఒక అధ్యాయం నాకు అర్థమైనప్పుడు, ఒక పదం నాకు అర్థమైనప్పుడు మీకు చెప్తా ఉంటాను. నేను ఎంత సంతోషపడ్డాను, నేను ఎంత సంతోషపడ్డాను చెప్తాను. ఎందుకంటే నాకు అది ఏ ధనం ఇచ్చినా సరే రాదు. వెండి బంగారాల కన్నా ప్రభువా నీవిచ్చిన శాసనాలు ఉన్నాయా, నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉందా, అది ఎంత సంతోషం అంటే, నాకు ఎంత మేలంటే అది మాటల్లో చెప్పలేనని దావీదు అంటున్నాడు. ఈరోజు నేను 1 కోటి రూపాయలను సంపాదించుకున్నాను. ఏంటండి? ఈ చదవబడినటువంటి దినవృత్తాంతములు, రాజుల గ్రంథాలలో నుంచి నేను ఒక మాటను, ఒక అధ్యాయాన్ని నేను ధ్యానం చేసినప్పుడు నేను 1 కోటి రూపాయలు నేను సంపాదించుకున్నాను. ఇలాగా నేను లెక్క పెట్టుకున్నాను. దరిదాపుగా గత సెషన్స్ లో మనం రాజుల గ్రంథం చదవని చూడండి. అప్పుడు అసలు బంగారపు క్రీస్తు, ఎత్తడి క్రీస్తు అనేసరికి నాకు 1 కోటి రూపాయల సంపద దొరికినట్టు అనిపించింది. అంత సంతోషం అనిపించింది నాకు. దైవజనుడే బలైపోడు నువ్వెంత అన్నప్పుడు నిజమే కదా. అసలు ప్రాస్పరిటీ గాస్పల్ వైపు వెళ్తే క్రీస్తు చెప్పినటువంటి సువార్తను కాకుండా దేవదూతలు చెప్పినటువంటి సువార్తను మనం వింటే మనం బలైపోతాం కదా. ఎంత సంతోషం అనిపించింది అంటే వాక్యం చదివినప్పుడు. ఇదిగో యోషియా ఒక మంచి పని చేశాడు. ధనాన్ని పక్కనెట్టు, ద్రవ్యాన్ని పక్కనెట్టు, ఈ దేవుని మందిరానికి కట్టడానికి ఉపయోగించు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టరా, ఇది దేవుని మందిరం కట్టడానికి ఉపయోగపడ్డది. ఈ ధర్మశాస్త్ర గ్రంథం తన ఆత్మీయమైనటువంటి స్థితిని కట్టుకోవడానికి ఉపయోగపడ్డది. ఈనాడు నువ్వు నేను ఎలా ఉన్నావు? వాక్యం వచ్చిన తర్వాత కూడా మార్పు చెందినవాడుగా ఉన్నావా? మారలేనటువంటి పాప స్థితిని మరలా అదే పాప స్థితిలోనికి వెళ్తే నీవు నేను మనలను ఉగ్రత నుంచి తప్పించేవాడు ఇంకెవరు లేడు. తప్పించేవాడు ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడిగా ఉండాలి, పాపరహితుడిగా ఉండాలి. అలాంటి క్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఆనాడు యోషియాకి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఏముంది గొప్పతనం నీలో? ఏముంది గొప్పతనం నాలో? ప్రభువాన్ని ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయగలం? ఇలాంటి క్రీస్తు మనకు దొరికాడు. ఆయన పోగొట్టుకున్నాం. మనం పాపంలో ఉండి ఈ వాల్యూ తెలియక పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకే ఆయన కనపడ్డాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు. ఈ సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే నీవు
ఆయన యొక్క కృపను పొందుకున్నాం. ఈ ప్రభు నీకు ప్రకటించబడిన తర్వాత, ప్రభు నన్ను క్షమించి నేను పాపిని అని ఒప్పుకుంటే, ఉగ్రత నుంచి నిన్ను దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. రెండో మారం నుంచి ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాడు. విన్నటువంటి వాక్యాన్ని నిమిత్తం నిన్ను నువ్వు ఒకసారి పశ్చాత్తాపం చేసుకుని, ఒకసారి పరిశీలన చేసుకుని, యోషియా ఏ హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఉగ్రత నుంచి నన్ను ఎవరైతే క్రీస్తు నామం పట్ల ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా నా తండ్రి రక్షిస్తాడు, తన రెక్కల కింద చేర్చుకుంటాడు. వాక్యానికే లోబడాలి, వాక్యాన్నే మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాక్యం దొరికింది, మనకు కూడా దొరికింది. కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ వాక్యం వెల్లడిగా కూడా తోడనే వెలుగు కలుగుతుంది. అది మార్గం తెలియలేని వారికి మార్గాన్ని చూపిస్తుంది ఆ వాక్యం. అయ్యా, నీ వాక్యము నాలో ఉంటే నా స్థితిగతులు, నా నడతలు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నాయి కదా. దావీదు చెప్తాడండి, దివారాత్రము నేను దేవుని సన్నిధిలో యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాను. నీవు నేను ఎలా ఉండాలంటే మన యొక్క అతిశయం పరిశుద్ధ గ్రంథం, దాన్ని ధ్యానించే విధంగా, మనల్ని మనం కట్టుకునే విధంగా మనం ముందుకు సాగుదాం. విశ్వాస జీవితాన్ని పెంపొందించుకునేటువంటి స్థితి మనకి ప్రభు దయచేయాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక.